ఒకప్పుడు బస్సు ప్రయాణం అంటే కేవలం ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లడం మాత్రమే. కానీ ఇప్పుడు పరిస్థితి మారుతోంది. ఉచిత బస్సు సౌకర్యం కల్పించినప్పటి నుంచి ఆర్టీసీ బస్సులో వింత వింత సంఘటనలు చూస్తూనే ఉన్నాం. ఎవరైనా బస్సులో నిద్రపోతారు లేదా కబుర్లు చెప్పుకుంటారు. కానీ ఈ మహిళ మాత్రం ఏకంగా బస్సునే తన అటాచ్డ్ బాత్రూమ్గా మార్చేసింది. నాగర్ కర్నూలు జిల్లాలో ఈ ఆశ్చర్యకరమైన ఘటన వెలుగు చూసింది. పదర మండలం మధ్యమడుగు నుంచి అచ్చంపేటకు వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఒక మహిళ ప్రయాణిస్తోంది. బస్సు కదులుతుండగానే సడన్గా తన బ్యాగ్లోంచి బ్రష్ పేస్ట్ తీసి పని కానిచ్చేయడం మొదలుపెట్టింది. పక్కనే ఉన్న తోటి ప్రయాణికులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. అమ్మా ఇదేం పని అని అడుగుదామంటే ఆమె ఏమాత్రం సంకోచించకుండా చాలా క్యాజువల్గా బ్రష్ చేసుకుంటూ కనిపించింది. ఇక టిక్కెట్లు ఇస్తూ వచ్చిన కండక్టర్ పరిస్థితి అయితే వర్ణనాతీతం. సాధారణంగా టికెట్ అడిగితే ఐడి కార్డు చూపిస్తారు. కానీ ఈమె మాత్రం నోట్లో నొరుగుతో కండక్టర్ వైపు చూసేసరికి ఆయనకి ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఇంటి దగ్గర టైం లేకపోయిందా, లేక బస్సులో ఫ్రీ కదా అని ఈ సౌకర్యం కూడా వాడుకుంటున్నారా అంటూ తోటి ప్రయాణికులు సెటైర్లు వేస్తున్నారు. ప్రస్తుతం ఈ విజువల్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. మహిళలకు ఉచితం అంటే మరీ ఇంత ఫ్రీడమ్ అనుకున్నారా అంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లు పెడుతున్నారు. ఏది ఏమైనా ఆర్టీసీ బస్సులు మన సౌకర్యం కోసం, వాటిని ఇలా పర్సనల్ పనులకు వాడుకోవడంపై మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ రూపంలో చెప్పండి. పళ్ళు కూడా బస్సులో దొమ్ముకోమన్నారా?